నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ విప్లవ కెరటం. రచించిన వారు అయ్యల సోమరాజుల సుబ్రహ్మణ్యం గారు. నళిని 8వ తరగతి చదువుతోంది. ఉన్నపలంగా ఓ రోజు బడి మాన్పించేసి రేపు నీకు పెళ్లి అన్నారు. వారం తిరగకుండానే ఆమెను భర్తతో పాటు పంపించేశారు. భర్త, వాళ్ళ అత్తమామలు అందరూ తనని ఒక రైసు మిల్లులోకి తీసుకెళ్లారు. నళిని తన ఇల్లు ఎంత పెద్దదో అని ఆశ్చర్యపోయింది, మురిసిపోయింది. రాను రాను అర్థమైంది వాళ్ళందరూ ఆ రైసు మిల్లులో ఓనరు వద్ద వెట్టి చాకిరీ చేస్తున్నారని, పెళ్లితో తను కూడా కొత్త బానిసగా అక్కడికి వచ్చిందని. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న తడా జిల్లాలోని ఇరువక్కై అనే సంచర తెగగా వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్లు. వ్యవసాయం తగ్గడంతో వారిలో కొందరు రైసు మిల్లులో పనిచేయసాగారు. నళిని మామ ఎప్పుడో పనిచేసే చోట గాయపడి వైద్యం కోసం 10,000 అప్పు తీసుకున్నాడట. చక్రవడ్డీతో దానిని 40,000 చేసి ఆ మొత్తం చెల్లించకపోవడంతో కుటుంబం మొత్తాన్ని వెట్టి బానిసలుగా చేసుకున్నాడట యజమాని. ఆ రైసు మిల్లులో ఉప్పుడి బియ్యం తయారు చేసే ఫ్యాక్టరీ. వడ్డని నానబెట్టి ఆవిరి మీద ఉడికించి ఆరబెట్టి బియ్యంగా బస్తాలకెత్తడం మా పని. అలా రోజు 100 బస్తాలెత్తితే మనిషికి 300 ఇస్తారు. దానిని అతనికి ఇవ్వాల్సిన 40,000కు జమ చేసేవాడు ఆ ఓనరు. రాత్రి 9 నుంచి తరువాతి రోజు సాయంత్రం 5 దాకా పని ఉంటుంది. ఆ తరువాత అన్నం వండుకుని ఒక్క పూట తిని కేవలం 3 గంటలే నిద్రపోయేవాళ్లు. ఆ తరువాత మళ్లీ పని చేయవలసిందే. ఊహ తెలియని వయసు నళినిది. పని చేయనని నళిని మొండికేస్తే ఆమె భర్త ఎదురుగానే కొట్టేవాళ్లు. ఆ మిల్లులోకి అడుగు పెట్టాక మళ్లీ 5 ఏళ్ల వరకు బయట ప్రపంచాన్ని చూడలేదు నళిని. రజస్వలై తీవ్ర రక్తస్రావంతో అవస్థపడ్డా బయటకు పంపలేదు. నళిని గర్భవతి అయ్యాక కేవలం కాన్పు కోసమే బయటకు వెళ్లనిచ్చారు. 3 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి రాగానే పచ్చి బాలింతైనా సరే నళినితోనే పని చేయించారు. కాకపోతే ఈసారి పాప నవ్వుల్ని చూస్తూ తన వెట్టి చాకిరి కష్టాలను మర్చిపోయేది. పాపకి 1 ఏడాది వయసొచ్చింది. దీపిక అని పేరు పెట్టారు. ఓ రోజు తలస్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి వడ్లు ఆరబెట్టేందుకని వెళ్ళింది. గంట తరువాత పాలు పడదామని వస్తే ఉయ్యాలలో లేదు. పెద్ద పెట్టున ఏడుస్తూ వెళ్ళింది. చుట్టూ వెతికితే నీటి తొట్టెలో పడిపోయి ఉంది. స్పృహ లేదు. గుండెలు బాదుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్దామని క్యాషియర్ దగ్గరకు వెళ్ళింది. ఓనర్ లేడు. వచ్చేదాకా ఆగు అన్నాడు. ఊపిరి బిగపట్టుకుని పాప గుండెలపై కొడుతూ నీళ్లు కక్కించడానికి ప్రయత్నిస్తూ వేచి చూసింది. ఓనర్ వచ్చి రాగానే విషయం చెబితే, నీ పిల్ల బతికితే ఎంత, చస్తే ఎంత, బియ్యం బస్తాలకెత్తడం అయినాకే వెళ్ళు అన్నాడు. ఆయన కాళ్ల మీద పడి వేడుకుంది. బతిమాలగా అతని మనసు కరిగి ఆస్పత్రికి వెళ్లేసరికి పాప శవమైపోయింది. ఆలస్యంగా తెచ్చావమ్మా అని వాళ్ళు అంటుంటే పేగులు కదిలేలా ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. పాపకు అంత్యక్రియలు చేయడానికి ఊరి జనం ఒప్పుకోలేదు. సొంత ఊరు వెళ్ళండి అన్నారు. పనిమాని వెళ్లడానికి వీల్లేదు అన్నారు. ఆ బియ్యం పొట్టు కాల్చే చోటే పాతేయండి అన్నాడు ఓనర్. నళినికి మొదటిసారి మనిషిని చంపేసంతటి కోపం అప్పుడొచ్చింది. ఏదేమైనా తన బిడ్డను తీసుకుని వాళ్ల ఊరికెళ్తానని మొండికేసింది. చివరికి ఓనర్ ఒప్పుకున్నాడు, పంపించేశాడు. కాని పంపిన 6వ రోజే నళిని ఇంటికి మనిషిని పంపాడు. పనిలోకి రావాల్సిందే అంటూ. బిడ్డపోయిన బాధ నుంచి కాస్తైనా తేరుకోకముందే ఎలా వస్తామని తిరగబడి తెగువలేని మొగుడు, చాతకాని మరదలు, మామ వాళ్ళు బానిసలుగా ఉండటానికి పుట్టామని మా తలరాత ఇంతేనని సరిపెట్టుకున్నారు. చేసేదేమీ లేక వాళ్లతో పాటు మళ్లీ మిల్లుకు వెళ్ళింది నళిని. ఇలా రోజులు గడిచిపోయాయి. 4 ఏళ్ల కాలగమనంలో కలిసిపోయాయి. మళ్లీ నళినికి కూతురు పుట్టి తప్పటడుగులు వేస్తుంది. ఒకరోజు వాళ్ళు ఉడికించిన వడ్లు ఆరబెడుతూ ఉంటే చంటిపాప తల్లిని పిలుస్తూ అందులో నుంచి నడిచి వచ్చేసింది. అరికాళ్లు బొబ్బలు తేలి బోరున ఏడుపు మొదలెట్టింది. తనను తీసుకుని ఆస్పత్రికి వెళదామంటే కాళ్ళకి బురదమన్ను పూసేయి. బియ్యం బస్తాలెత్తాక ఆస్పత్రికి వెళుదువుగాని అన్నాడు ఓనర్. నళిని కోపమంతా అణుచుకొని కాళ్లు కింద పెడితే విలువెల్లాడుతున్న పాపని చంకనెత్తుకుని పనులన్నీ పూర్తి చేసి ఆస్పత్రికి వెళ్ళింది. పాప పాదాలు చూసి డాక్టర్ నళినిని బాగా తిట్టింది. నువ్వు తల్లివేనా అని. ఏం చెబుతుంది నళిని? పాపకి 5 ఏళ్లు వచ్చాక ఒకరోజు పాపని బల్లో చేర్పిస్తానంది. కూలిదాని కూతురు కూలియే అవుతుంది, కలెక్టర్ అవుతుందా అని ఓనర్ హేళనగా వెటకారంగా అన్నాడు. అంతే. ఆ క్షణం ఆమెలో నివురుగప్పిన ఆవేశం లావాగా పొంగుకొచ్చింది. ఓనర్పై తిరగబడింది నళిని. ఆ రోజు ఓనరు మిగిలిన పనివాళ్లతో కలిపి ఒళ్ళు వాతలు తేలేలా కొట్టారు. కాని ఆ సంఘటన తర్వాత నళిని మరింత మొండిఘటంగా తయారైంది. మా మామ తీసుకున్న అప్పుకి నేను బానిసగా ఉండాలా అని ప్రశ్నించసాగింది. ఇదంతా అక్కడ లారీకి బస్తాలు మోయడానికి వచ్చిన ఓ వ్యక్తి గమనించాడు. అతను ఏమైందని అడిగితే తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పింది నళిని. తను ఫిర్యాదు చేస్తానని, త్వరలోనే అధికారులు వచ్చి మిమ్మల్నందరినీ విడిపిస్తారని అతను చెప్పాడు. కాని అధికారులు వచ్చే రోజే ఆ విషయం ముందుగా తెలిసి వాళ్ల ఓనరు వాళ్ళని చీకటి ఇడ్డంకిలో బంధించాడు. మిల్లుకు తాళం వేసి పారిపోయాడు. అర్ధరాత్రి ఆ మిల్లు బయట అధికారుల అలికిడి నళినికి వినిపించింది. లోపల ఎవరూ లేనట్టున్నారు.
మనకి తప్పుడు సమాచారం ఇచ్చారేమో అన్న వాళ్ళ మాటలు వింటున్న నలిని గుండెలు జారిపోయాయి. వాళ్ళని విడిపించకముందే వెళ్లిపోతారేమోనని నలినికి భయం వేసింది. అంతే, వాళ్ళందరూ వద్దంటున్నా వినకుండా 20 అడుగుల ఎత్తున గోడ ఎక్కి అటువైపు దూకేసింది నలిని. కాలి మడమ విరిగిపోయింది. అలాగే కుంటుకుంటూ కాలీడ్చుకుంటూ వెళ్లి అధికారుల ముందు నిలిచింది. వాళ్లలో ఓ మహిళా అధికారి ఉంది. ఆమె కాళ్ళు పట్టుకుని బోరుమని ఏడ్చేసింది. వాళ్ళు తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్లి నలిని వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. నలిని ఇచ్చిన వాంగ్మూలంతో ఆ రైస్ మిల్ యజమానిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో ఉంచారు. చుట్టుపక్కల ఆంధ్ర, తమిళనాడు ఏరియాల్లో ఎంతమంది వెట్టిచాకరీ చేస్తున్నారని నలిని తెలుసుకుంది. నలినియే ముందుండి 1000 మంది బానిసల్ని అలా విడిపించింది. దాంతో నలిని పేరు అధికార వర్గాల్లో మార్మోగింది. మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించగలిగింది. అటువంటి వాళ్ళందరూ కలిసి రిలీజ్ బ్యాండెడ్ లేబర్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా వారి చేత మహిళా సంఘాల్ని ఏర్పాటు చేయించి ఉపాధి చూపించింది. నలిని రకరకాల కుటీర పరిశ్రమలపై శిక్షణ తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుత్తణిలో వర్ణం పేరుతో బ్లాక్ ప్రింటింగ్ పరిశ్రమ ఏర్పాటు చేసింది. తనలాగే వెట్టి నుండి విముక్తి పొందిన 14 మంది మహిళలతో ఆ పరిశ్రమ నడుస్తుంది. వెట్టి నుండి బయటకొచ్చినప్పటి నుంచి అనేక వేదికలపై నలిని తన గళాన్ని వినిపిస్తూ మోటివేషన్ చేస్తోంది. జోస్టాక్ వీడియోలో ప్రసంగానికి 5 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి. నలిని జీవితం ఒక అడ్వెంచర్ సినిమాలా ఉందంటూ ఎంతో మంది నలినిపై డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ తీశారు. మహిళా సాధికారత పరిశ్రమలకు సంబంధించిన పలు జాతీయ సమావేశాలకు, సెమినార్లకు కొత్తగా వెళ్లి మోటివేట్ చేస్తుంది. అక్రమ రవాణాకు గురైన ఆడవాళ్లు, వ్యభిచార కూపంలో మగ్గిన వారిని బయటకు తీసుకురావడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం నలిని తరచూ సమావేశమవుతోంది. ఈ మధ్య అక్రమ రవాణాకు సంబంధించి తెలంగాణ ఉమెన్ సేఫ్టీ టీం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై తన అనుభవాలను పంచుకుంది. నీ మాటలతో మా అందరికీ స్ఫూర్తినిచ్చారు తల్లి అంటూ డీజీపీతో సుమిత్ర బహుగుణ లాంటి వాళ్ళు పొగడడం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు ఏకదాటిగా వచ్చేశాయి. నీ కూతురు కలెక్టర్ అవుతుందా అని హేళన చేసిన మిల్లు ఓనరు మాటలు ఆమె చెవుల్లో మోగుతూనే ఉండేవి. ఆ కసితో తన 2 కూతుళ్లను మేనేజ్మెంట్ కోర్సులు చదివిస్తోంది. కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. వీళ్లు కలెక్టర్లు కావచ్చు, కాకపోవచ్చు. కానీ తల్లిగా ఆమె పడ్డ కష్టం బాగా తెలిసిన వాళ్ళు. ఆ ఎరుక వాళ్లను ఏ రకంగానూ దోచుకొని మంచి మనుషులుగా నిలబెడుతుంది. ఆ భరోసా చాలు ఆమెకు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.